సో అండ్ మళ్ళీ అందరికి సుస్వాగతం. స్పెషలీ థ్యాంక్స్ టు రవీందర్ రెడ్డి గారు అండ్ సార్ నిరప్రసాద్ గారు, వెల్కమ్ సార్. రాజశేఖర్ రెడ్డి గారు, దినేష్ గుప్తా గారు, ఆదిత్య గుప్తా గారు అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఈరోజు ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ డిజిటల్ మీడియా అవార్డ్స్ మేము చేస్తున్నాము, డిజిటల్ మీడియా అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డ్. దీని ఇంకొక చిన్న స్టోరీ చెప్తాను, మీరు టైం తీసుకుంటాను. నేను ఫ్రమ్ ద సేమ్ ఇండస్ట్రీ, అంటే నేను మీడియా రిలేటెడ్ మనిషిని. మిగతా మేజర్ పేపర్స్లో పనిచేశాను ఇంతకు ముందుకు. దాని తర్వాత హైవీ స్టార్ట్ చేసి ఇప్పుడు 16 సంవత్సరాలు అవుతుంది. సో మేము మీడియా అవార్డ్స్ అనే ఒక కాన్సెప్ట్ 5 years కింద స్టార్ట్ చేశాము. ఇప్పటికీ 4 editions చేశాము. ఇవాళ మార్నింగ్ 5th edition చేశాం. అందులో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్. ఫస్ట్ టైం డిజిటల్ అందులో ఇవ్వలేదు, ఎందుకంటే ఎవ్రీ టైం మేము ఈ ఈవెంట్ మీడియా అవార్డ్ చేసేటప్పుడు ప్రింట్, ఎలక్ట్రానిక్, జర్నలిజము, అడ్వర్టైజ్మెంట్ అండ్ డిజిటల్ ఇచ్చేవాళ్ళం. నౌ డిజిటల్ ఈజ్ రాకింగ్. నౌ ఎవ్రీబడి, ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు. ఒకప్పుడు మీడియా అవార్డ్స్లో డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే ఒక కార్నర్లో 3-4 కూర్చునే వాళ్ళు. నేను ఎందుకంటే మీరు ఎంతమంది ఇక్కడ ఎవరన్నా 10 years ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరన్నా చెయ్యి చెప్పండి. 10 years ప్లస్ భయ్యా నిల్చోండి. మీరు ఇప్పుడు చేయలేపరే. ఎన్ని సంవత్సరాల నుంచి? 9 to 10, 10 above. ఎన్ని సంవత్సరాలు అండి? ఎక్సలెంట్. ఇంకెవరు ఉన్నారా? మీరు వస్తారండి మీకు ఒక్కసారి ప్లీజ్. నేను ఎందుకని ఇన్వైట్ చేస్తున్నా అంటే, ఇప్పుడు జనరల్గా మనం అంటాము మా నాన్న పుట్టినప్పుడు రేడియో లేదట, నేను పుట్టినప్పుడు అది మొబైల్ లేదంట, మేము బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసామట, మేము మా దగ్గర థియేటర్ లేకుండే. ఐఎమ్ రైట్? మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను 2012 నుంచి. వాట్ ఎగ్జాక్ట్లీ? ఎట్లా మీకు ఇన్ఫ్లుయెన్సర్ కావాలని ఎట్లా? మ్యాక్సిమం నేను యాక్ట్ అవ్వాలని యాక్టర్ అవ్వాలి వచ్చాను. ఎక్సలెంట్ అబ్బా, అందరి కాన్సెప్ట్ అదే ఉంటుంది. కానీ యాక్టర్ అవ్వాలని వచ్చాను. తర్వాత చిన్నగా మనకి ప్లాట్ఫామ్స్ వచ్చాయి కదా, ఇంకా యూట్యూబ్లో చేసుకుంటూ చిన్నగా ఇప్పుడైతే ప్రజెంట్ హీరోగా కూడా సినిమాలు చేశాను. హీరో రిలీజ్ కూడా ఉంది ఈ మంత్, నాది మూవీ కూడా. సో నేను ఇప్పుడు సార్ని ఎందుకు పిలిచానంటే అది చెప్తాను ఇప్పుడు రీజన్గా. ఇప్పుడు సార్ ఏమన్నా 13 years నుంచి చేస్తున్నా అన్నారు. నేను 2005లో ఫస్ట్ టైం యూట్యూబ్ చూసాను. కెన్ యూ బిలీవ్ ఆల్ పీపుల్? 2005లో నా మైండ్లో పెట్టుకున్నాను, ఐ వాంట్ టు క్రియేట్ ఏ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఛానల్. 2005-6 నుంచి స్టార్ట్ చేస్తే దట్ ఎంటైర్ ఐడియాలజీ నేను క్రియేట్ చేసి వచ్చే వరకు 2008 అయింది. కానీ అప్పటికి తెలుసా అండి, నాకు పెద్ద జోక్ చెప్తాను నేను మీకు. నాకు ఇప్పటికొంది రవిరెడ్డి గారు ముంగల్లో ఉన్నారు ఎగ్జాంపుల్గా. సార్ నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు 2009లో ల్యాప్టాప్ తీసుకుపోయి సార్ నా ఛానల్ అనేసి దానికి డాంగుల్ పెట్టి ఓపెన్ చేస్తే ఏంటో తెలుసా? అది ఎంతమందికి తెలిసింది? తిరుగుతూ ఉంటుంది. సార్ ఏమో హై నెట్వర్క్ పర్సన్, చాలా బిజీగా ఉంటారు. 100 మంది వెయిట్ చేస్తుంటారు అక్కడ. బాబు ఏంటిది అన్నాడు, చూపిస్తాను సార్. కానీ ఈ క్యాచ్ మై ఐడియా కాబట్టి సార్ ఇప్పటికి కూడా నాకు సపోర్ట్ చేస్తారు. అంటే డిజిటల్ అనేది సార్ విజన్ చూశారు, అందరికి తెలియదు. ఆ రోజు నేను 2009లో హైబీస్ పెట్టినప్పుడు నేను ఆ ల్యాప్టాప్ తీసుకొని మార్కెట్లోకి వెళ్ళినప్పుడు నేను చెప్తున్నానండి, యూఆర్ ఆల్ లక్కీ పీపుల్. ఐఎమ్ రైట్? నువ్వు అర్థం చేసుకుంటావు ఇది. ఎందుకంటే ఇక్కడ మీరుంతా 3 years 4 years కింద ఇన్ఫ్లుయెన్సర్ స్టార్ట్ చేశారు. యూట్యూబ్ ముందు వచ్చారు, ట్విట్టర్లోకి వచ్చారు, ఇన్స్టాగ్రామ్లోకి వచ్చారు. ఆ టైంలో నేను యూట్యూబ్లోకి రాలేదు. 2009 మై ఓన్ సర్వర్, దేర్ ఇస్ నో యూట్యూబ్ ప్లాట్ఫామ్. అప్పుడు పెట్టాలంటే అందరికి తెలియదు అప్పుడు యూట్యూబ్లో ఎట్లా అప్లోడ్ చేయాలనేసి. మై ఓన్ సర్వర్, వీడియోలు క్రియేట్ చేసి సర్వర్లో పెట్టేవాళ్ళం. ఎంత కష్టం ఉంటాయండి భయ్య ఆ విషయాలు మీకు చెప్తున్నా. మీరు అంతా కరెక్ట్ చెప్పాలంటే ఓఆర్ఆర్ మీద తిరుగుతున్నారు, మేము గల్లీలలో తిరిగినాం బైక్లు వేసుకొని. అంటే అర్థమైందంటే టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ అంత స్ట్రాంగ్ అయింది. మీరంతా నేను చెప్తున్నారు, యూఆర్ ఆల్ లక్కీ పీపుల్. అంటే టెక్నాలజీ స్ట్రాంగ్ అయ్యి, డేటా చాలా స్పీడ్ అయ్యి, డేటా ఎంత అప్పుడు ఎట్లుండే మీ టైంలో? లేదు అసలు మొత్తం బఫరింగ్, మీరు చెప్పినట్టు మొత్తం బఫరింగ్ అవుతుంది. బఫరింగ్ అనొద్దండి, ఏంట్రా ఇదంటే తిరుగుతుంది, లైఫ్ తిరుగుతూ ఉంది. వీడియో ప్లే కాదు, 1 minute వీడియో చూడాలంటే 30 minutes పట్టేది. ఈ రోజు మీరు రీళ్లు చేస్తున్నారు, చూస్తలేరు ఎవరు, ఇలా కొట్టేస్తున్నారు టకా 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 టకా. ఏంటిది? బట్ ఒక్కటండి, నౌ ట్రెండింగ్ ఈస్ దిస్, డిజిటల్ ఈజ్ ద ఫ్యూచర్. ఐమ్ రైట్? డిజిటల్ ఈజ్ ద ఫ్యూచర్. అండ్ మీరే రేపు ఈ ప్రపంచాన్ని, మీడియా సామ్రాజ్యాన్ని శాసించే వాళ్ళు ఇక్కడ ఎవరో ఒకరు ఉంటారు. ఎందుకంటే నేను 2009 చెప్తున్నాను, ఆ టైంలో ఎంతో మంది నా దగ్గర పనిచేసిన ఎంప్లాయీస్ చాలా మంది టుడే దే ఆర్ రాకింగ్ ఇన్ హైదరాబాద్. దే హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ వెరీ బిగ్ యూట్యూబర్స్. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కానీ ట్విట్టర్లో కానీ దే కాన్ రాకింగ్. ఈవెన్ నా ఫ్రెండ్ ఒక ఇక్కడ ఉన్నాడు, సాయిదేవ్, తమిళ మీడియా. ఎంతమంది తెలుసు తమిళ మీడియా ఇక్కడ? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూట్యూబ్ పీపుల్, తమిళ మీడియా. దస్ గాయ్ ఎంత కష్టపడ్డాడు, ఐ నో దాట్. నౌ టుడే ఈజ్ రాకింగ్, ఈజ్ అ రాక్ స్టార్ ఇన్ సిఎంఎస్. అంటే నేను ఏమంటున్నా, దిస్ ఇస్ ద ఇండస్ట్రీ. టుమారో మీరు 101% చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న ఎవరో ఒక అతను హైదరాబాద్ని, తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ని శాసిస్తాడు. టేక్ మై వర్డ్. ఎందుకంటే డిజిటల్ ఈజ్ ద ఫ్యూచర్. నో డిజిటల్ నో లైఫ్. ఇంకా ఫాస్ట్ అవుతుంది.
ఒకప్పుడు ఒక చిన్న ఫోటోగ్రాఫ్ మనం ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకొని స్టోర్ చేసుకోవాలంటే ఎంత కెపాసిటీ అవసరం పడేది. రాజీ, యూ నో దాట్. ఐఎమ్ ద సీనియర్ జర్నలిస్ట్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ మై క్లోజ్ ఫ్రెండ్ రాజశ్రీ కళ్యాణం. అగో మేము చూసేసామండి లైఫ్. మీరంతా అదృష్టవంతులు అని చెప్తున్నాను. యు ఆర్ ఆల్ లక్కీ పీపుల్. నేను అదే చెప్తున్నాను, మీరు లక్కీ పీపుల్. ఇంకా లక్కీ కావాలా? నేను ఒకటే చెప్తాను, మంచి చేయండి, మంచి వర్క్ చేయండి. ఎందుకంటే దీంట్లో ఉన్నంత ఫాస్టెస్ట్ గ్రోత్ ఇంకెక్కడ లేదు. మీరు రియల్ ఎస్టేట్లో పోండి, ల్యాండ్ కొనాలంటే 100 అప్లికేషన్స్ ఉంటాయి. మా రాజశేఖర రెడ్డి సార్ చెప్తారు వచ్చే ఇప్పుడు బైక్ వచ్చినప్పుడు, ల్యాండ్ కొనాలంటే ఎన్ని అప్లికేషన్స్ ఉంటాయి తెలుసా? ఏం లేదు, ఇక్కడ మీరు ముందు కెమెరా పెడుతున్నారు, మీ ఫోన్ పెడుతున్నారు, ఒక మంచి వీడియో చేస్తున్నారు, 1000 మంది 1,00,000 మందికి చూపిస్తున్నారు. ఏం బ్రదర్? కరెక్ట్ అండి. ఇగో ఇంకా మా దినేష్ గుప్తా సాబ్ కూర్చున్నాడు ఇక్కడ, ఆయన అడగండి. క్యాసెట్ల నుంచి ఉన్నారు ఆదిత్య మ్యూజిక్స్, వాళ్ళు ఎంత కష్టపడారు అనిపిస్తుంది. అప్పుడు క్యాసెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుండే, పెద్ద పెద్ద సంస్థలు ఉంటుండే. నౌ ఎవ్రీథింగ్ ఇస్ ఆన్లైన్. ఆదిత్య బై కరెక్ట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ మచ్ టైం. మనం ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న.